నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, నాకు చాలామంది ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ ఇటు సైడ్ మీరు జూసినట్టయితే ఈవెన్ మగవాళ్ళకి గూడా ఈ రైట్ సైడు ముక్కు గుట్టిపిస్తారు కొంతమందికి రైట్ సైడ్. లేడీస్ అయితే లెఫ్ట్ సైడ్ ఎక్కువ. ర ర జెంట్స్‌కైతే రైట్ సైడ్ ఎక్కువ గుట్టిస్తారు. ముక్కు పుడక గూడా పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఈడ ముక్కు పుడక పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఇది గూడా ఫ్యాషన్ ఏం కాదు. ఇప్పుడు ఈ ముక్కు పుడక స్థానం ఏంటంటే, నీ స్టమక్, ఈ ముక్కు ఈ 2 గూడా బాండ్ అయి ఉంటాయి. అంటే రాహు, శని ఇద్దరు కనెక్ట్ అయి ఉంటారు. రాహు, శని, కుజుడు వీళ్ళు ముగ్గురు కనెక్ట్ అయి ఉంటారు. వాయువు, వాయువు మనకొస్తుంది గదా! వాయుతత్వం ఎవరు? శనిదేవుడే గదా! మళ్ళీ ఇక్కడ ఈ ముక్కు భాగము, ఈడ పింగళ, సూక్ష్మనాడి ముగ్గురున్నారు ఇక్కడ. ఈ సూక్ష్మనాడి సహస్ర చక్రం నుంచే మనకు మోక్షాన్ని ఇస్తుంది. సో ఇక్కడేంటంటే ఈ ముగ్గురు బ్యాలెన్స్ అవుతారు. రాహు, శని అలాగే కుజుడు వీళ్ళు ముగ్గురు బ్యాలెన్స్ అవుతారు ముక్కు గుట్టిపీయటం వల్ల. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ఇటు గుట్టిస్తారు, ఇటు గుట్టిస్తారు, 2 గుట్టిచ్చేస్తారు. అది ఏం చేస్తారో ఏమో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ యొక్క ఈ ముగ్గురు ఇప్పుడు శని బాగున్నాడు అనుకో, నీకు ప్రొఫెషనల్ ఎప్పటికీ ఇబ్బంది రాదు. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఇంతకుముందు మనకి పెద్దోళ్ళు ఆ రింగ్ లాంటిది పెట్టేది, లేదంటే ఏదన్నా స్టోన్ లాంటిది ఏదో సంథింగ్ పెట్టుకునేది. దట్ డజంట్ మ్యాటర్ అది. కానీ మీరు మన కేరళ సైడ్ అటు సైడ్ చూసినా, మన నార్త్ ఇండియన్ సైడ్ చూసినా ఇట్లా ఫుల్ ఒకటి మహారాష్ట్రలో కూడా మీరు చూసినట్టయితే ఇట్లా ఫుల్ పెట్టేది. అది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే బ్లడ్ సెల్స్, రెడ్ సెల్స్ మన బాడీలో బ్యాలెన్స్ ఉండాలి అంటే కుజుడు బ్యాలెన్స్ ఉండాలి. ఒక పాజిటివ్ థాట్, అత్తగారింట్లో నాకు మర్యాద ఉండాలి, నన్ను అందరూ అర్థం చేసుకోవాలి, నాతో అందరు ఫ్రెండ్లీగా ఉండాలి, నన్ను మర్యాదగా చూసుకోవాలి, నా భర్త నా మీద ఫోకస్ చేయాలి. రాహు. సో రాహు ఇక్కడ వచ్చింది కదా నీకు. మళ్ళీ శని రాహు అయిపోయింది. కుజుడు ఏంటిది నీకు? బ్లడ్ సెల్స్ అన్నా కదా. శని ఏంటిది? శని ప్రేమ, ఆప్యాయత నీకు లాంగ్ టర్మ్ ఉండేటట్టు ఇచ్చే తండ్రి ఎవరంటే శని. ఇప్పుడు ప్రేమ ఆప్యాయత కారకుడు శుక్రుడు. కానీ దాన్ని దీర్ఘకాలంగా లాంగ్ టైమ్‌గా మన మీద ఉంచేటట్టు ఎవరిస్తారు ఆ అనుగ్రహాన్ని అంటే శని. అది తెలవదు చాలా మందికి. ఎందుకంటే శుక్రుడికి బాడీ గార్డు శని ఎప్పుడు. శని ఇప్పుడు శుక్రుడు ఒకవేళ కన్యా శుక్రుడు అయిపోయినా సరే గాని మనకి మన శనిదేవుడు ఏంటంటే 3, 7, 10 దృష్టి గాని ఆయన ఇచ్చాడనుకోండి, ఆ 100% డ్యామేజ్‌ని మనకి 30% తీసుకొచ్చేస్తాడు. అంత పొటెన్షియల్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రవికి మిత్రుడు బృహస్పతి, రవికి మిత్రుడు బుధుడు. కానీ ఇద్దరిని కలిపి స్టోన్ ఎయలేం మళ్ళీ. అందుకని ఏంటంటే ఈ ప్లేస్‌లో మనం ముక్కు గుట్టిపీయటం కూడా చాలా బెస్ట్ రెమెడీ. కానీ దాంట్లో కూడా ఏంటంటే మల్టీ కలర్ స్టోన్స్ ఎయకుండా ఓన్లీ వైట్ ప్రిఫరెన్స్ ఉంటే చాలా మంచిది. లేదా రౌండ్ రింగ్ లాంటిది పెట్టినా ఇంకా మంచిది. అప్పట్లలో రాణి మహారాజులు ఇంత పెట్టేది. ఇప్పుడు మనం చిన్నది పెట్టనీకి కనీసం కుట్టించుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ యొక్క ముక్కు పుడకలో ఇంత లాజిక్ ఉంది మనకి. కాబట్టి మీరు కూడా కుట్టించినప్పుడు మంచిగా దాన్ని ఒక వైట్ దాని తప్ప మిగతా ఏమి అట్లా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, లేదా చిన్నది గోల్డ్ ఏదైనా పెట్టుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏదో ముక్కు పుడక కూడా ఏది మనకేదో సాంప్రదాయం కాదు. ఒక గ్రహానికి నివారణ అనమాట. సో నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే, మీకొకటే నేను చెప్పేది ఏంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది? మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది కూడా చేయాలి గానీ, సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకని మనం ఏం చేస్తాం? నల్లపిల్లి అడవి పిల్లి ఉంటది. నల్లపిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలు ఉండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారం జరగాలి గురుగారు, మంచి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం కానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం.
వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిది అనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపించడానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు. సో ఎవరైనా సరే కానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.